హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ అఫిషియల్ అండి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ నుంచి, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్ అఫిషియల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్లీజ్. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియోకి మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అయితే కొంతమంది వేరే వాళ్ళకి కూడా వెళ్ళడం, సజెషన్లో వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట, లైక్స్ ఎక్కువగా ఉండడం వల్ల. సో అందుకనేసి నేను ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను ఇంకా 1 వీక్ తర్వాత ఈ ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఈసారి చాలా అంటే ఎప్పుడు 1 వీక్ 1 టైం 10 డేస్ 1 టైం ఖచ్చితంగా నేను క్లీన్ చేశాను. అండ్ ఫ్రిడ్జ్ని అలాగా నేను ఎప్పుడు కానీ నీట్ లేకుండా ఉంచుకోను అనమాట, నాకు అలా నచ్చదు. అందుకనేసి నేను 1 వీక్కి 10 డేస్ తప్పనిసరిగా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఈసారి మాత్రం ఎందుకో 1 వీక్ అయిపోయింది, 8 డేస్ అలా అవుతుంది, క్లీన్ చేయలేదు. అన్నీ ఖాళీ అయిపోయాయి కదా ఎలాగో అనేసి ఇంకా అసలు ఏం తెచ్చుకోలేదు, ఎందుకో రాలేదు కూడా. ఎందుకంటే బాబుకు ఒక 3 డేస్ హాలిడేస్ వచ్చాయి. అండ్ ఫ్రూట్స్ అవి ఇంకా స్నాక్స్ కోసం అయితే మనం తెచ్చేసి పెట్టుకుంటాం కదా, ఇంకా హాలిడే వచ్చినప్పుడు తీసుకురాలేదన్నమాట. ఇంకా బయటికి వెళ్ళడము అలాగే జరుగుతుంది కదా, అందుకనేసి తీసుకురాలేదు. ఇంకా స్కూల్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఇంకా బాబుకి స్నాక్స్ 2 టైమ్స్ పంపించాలి కదా బాక్స్కి, అందుకనేసి తెచ్చుకుంటామన్నమాట. ఇంకా ఇలాగా అందువలన ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అయిపోయింది. కూరలు కూడా నేనేమి ఎక్కువగా పెట్టుకోను ఫ్రిడ్జ్లో, ఏదైనా ఇష్టమైనది చికెన్ కానీ అండ్ పప్పు ఇలాంటివి మాత్రమే పెడతాను, ఇంకేం వేరే ఏమీ పెట్టను అనమాట ఫ్రిడ్జ్లో. అండ్ రైస్ ఇలాంటివి అస్సలు పెట్టును, ఓన్లీ పాలు అండ్ పెరుగు, తర్వాత ఎగ్స్ ఇలాంటివి మాత్రమే, ఫ్రూట్స్ ఇలాంటివి మాత్రమే పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మామూలు పెసలు ఉద్యాలు ఇలాంటివి గోధుమ పిండి ఇలాంటివి పురుగులు పట్టకుండా ఉంటాయి కదా, సో అవి మాత్రమే, అలాంటివి మాత్రమే ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకుంటాను అనమాట. ఇక నెక్స్ట్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని తుడిచేసుకుని నెక్స్ట్ ఇంకా అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ మరి నెక్స్ట్ రోజు అలా ఎప్పుడైనా వెళ్ళేసి అన్నీ ఇంకా తీసుకొచ్చేయాలి అనమాట. ఇంకా ఫ్రూట్స్ బాబుకి కావాల్సినవన్నీ తెచ్చేసి పెట్టుకుంటే ఇంక బాబుకి ఏం కావాలి అవన్నీ ఉండాలి, లేకపోతే ఇంక బయటకు వెళ్ళేంత వరకు కూడా సతాయిస్తాడు అనమాట వాడు. అందుకనేసి ఎనీ టైం ఏదో ఒకటి వాడి కోసం అయితే స్టోర్ చేసుకుంటాం అనమాట. ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని అన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా బయటకు వెళ్ళేసి తెచ్చుకున్నాక అన్నీ తర్వాత కూడా అన్నీ సర్దేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం ఫ్రిడ్జ్ సర్దేశాను, ఇవన్నీ లోపల పెట్టేసుకుందాం అనేసి అయితే ఇది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇందులో కొంచెం చింతపండు అయితే ఉంది, సో అది క్లీన్ చేసేసి ఇంకా పెట్టేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మొత్తం వర్క్ పిల్లలు ఎవరైనా సరే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. పిల్లలు ఉన్నప్పుడు అస్సలు వీలు కాదు కదండి, ఇంకా మరీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు అయితే అస్సలు వర్క్ చేసుకోవడం అస్సలు కాదు. ఎందుకంటే ఇంకా ఇలా ఇప్పుడు మా బాబు ఉన్నప్పుడు ఇలాంటి వర్క్ చేశాను అనుకో, సో అవన్నీ పగలగొట్టడం కానీ కిందకి వేయడం కానీ అలా జరుగుతుంది. అందుకనేసి చాలా కష్టం అవుతుంది పిల్లలతో మాత్రము. అందుకనేసి వాళ్ళు వచ్చే లోపే మనం అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే వచ్చాక వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకు ఉన్నటువంటి హోంవర్క్ కానీ ఏదైనా అలాగా వాళ్ళతో బాగా ఎంజాయ్ చేసుకుంటుండొచ్చు అనమాట. పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి వర్క్స్ చేసుకునేడానికి వీలు కాదు, అండ్ మనం కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయలేం కదా. అందుకనేసి అయినా ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికి రెస్ట్ ఉండదా నాకు తెలిసి, ఎందుకంటే ఏదో ఒక పని ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పని ఉంటుంది కదా. సో అలాగా ఇలాగండి ఇంకా పిల్లలు లేనప్పుడే మనం మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి కొత్తిమీర అండి, మా ఆయన చాలా తీసుకొచ్చారు, అది ఒక 4-5 డేస్ అయింది అనమాట. పెద్ద కట్ట తీసుకొచ్చారు కాబట్టి ఇంకో డైలీ దాంట్లోకి ఒక దాంట్లో యూజ్ చేస్తున్నా ఇంకా మిగిలే ఉంది, అందుకనేసి ఇంకా బాక్స్లో వేసి అయితే పెట్టాను అనమాట. ఇంకా మొత్తం కూరగాయలు కూడా ఏం లేవు, అన్నీ ఖాళీ చేసాను, కావాలనే అన్నీ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు నేను తీసుకురాకుండా ఉన్నాను అనమాట.
సో ఇదండి, ఇలాగైతే మొత్తం ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకొని తర్వాత అన్నీ సర్దుకొని తర్వాత కూడా ఇంకా మిగిలిన ఏమైనా ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నాక కూడా అన్నీ సర్దేసుకుంటే క్లీన్గా ఉంటుందన్నమాట. సో ఇలాగా నేనైతే ఇలాగ చేసుకుంటాను అనమాట. బాబు లేనప్పుడు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక ఈవినింగ్ అండి ఇది, అది వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంతా ఒక 1 అవర్ టైం పైనే పట్టింది మొత్తము అంతా క్లీన్ చేసేసి తుడిచేసరికి. ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయితే మొత్తం అంటే సామాన్ అన్నీ కడిగేసి ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసేసాను అనమాట. మధ్యాహ్నమే చేయాల్సింది, బట్ ఆ వర్క్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది. ఈవినింగ్ అంటే 4 ఆ టైం అయిందనమాట, 4, 5. బాబు కూడా ఆల్రెడీ వచ్చేసాడు, బట్ తను కొద్దిగా ఫోన్ చూస్తున్నాడు. ఇంకా లంచ్ బాక్స్లో అన్నీ కడిగేయాలన్నమాట బాబు కొంచెం అన్నం కూడా తినలేదు, సో వెనక్కి వచ్చేసింది అనమాట. అంటే బాక్స్ ఫుల్ పంపిస్తానమాట, తను ఎంత తింటాడో అంత తింటాడు అనేసి. కొద్దిగా మిగులుతుంది, ఒక్కో రోజు తనకి ఇష్టమైనది ఏదైనా అంటే మాత్రం కంప్లీట్ అంతా తినేస్తాడు, లేదంటే ఇంకా కొద్దిగా వెనక్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ 7 అయిందనమాట. బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకనేసి బాబుతో కొద్దిగా అలా ప్రిపేర్ చేపిస్తున్నాను అనమాట. చెప్తున్నాడు అనమాట, అన్నీ పర్లేదు అనిపించింది, బాగానే చెప్తున్నాడు, మొత్తం అన్నీ చెప్పేస్తాడనమాట. బట్ ఐడెంటిఫికేషన్ చేసేకి రాదనమాట. ఇప్పుడు మనకు మ్యాంగో వచ్చేసి రెడ్, అలాగా ఆ స్టార్ వచ్చేసి ఫిష్ ఉంది కదా, సో ఆ స్టార్ ఏ కలర్ విచ్ కలర్ అని చెప్తే తనకు చెప్పడానికి రాదు, అదైతే రాదనమాట. మొత్తం వాటి పేర్లు అన్నీ మొత్తం చెప్పేస్తాడు, ఇదన్నమాట. సో ఇంకా బాబుకి తినిపించేసి ఇంకా నైట్ పడుకోబెట్టేసి తన పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఇదండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.